నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ అందరి చూపు కాంగ్రెస్ వైపే. నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు. తెలంగాణ లేబర్ పార్టీని విలీనం చేసిరు. సో గొర్రె రమేష్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్ గారు, మాట్లాడదాం. సో రమేష్ గారు, ఎందుకు మీ పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో? ఇన్ని రోజుల పాటు ఏ పార్టీలో విలీనం చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు విలీనం చేశారు? గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వము నియంతృత్వ పోకడలు, దొరతనము, భూస్వామిధానాలు చేసింది. మా తెలంగాణ లేబర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఒక మంచి ప్రభుత్వం కూడా వచ్చింది. ఆ మంచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి రావడమే కాకుండా 6 గ్యారెంటీలు 100 రోజులనే ఇంప్లిమెంటేషన్ చేశారు. కాబట్టి ప్రజాపాలనకు ఆకర్షితులమై మొదటి నుండి మా కాంగ్రెస్ అంటే అభిమానం. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ, సెక్యులర్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేసి వాళ్ళతో కలిసి పనిచేసి ఇంకా పేద ప్రజలకు మనమంతా సహకారం చేద్దామని ఇందులో జాయిన్ చేసినాం. లేబర్ పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు జెండా మోసినటువంటి కొంతమంది నాయకులు ఉంటారు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. సో వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, ఏమైనా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందా భవిష్యత్తు కార్యాచరణ మీద? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ లేబర్ పార్టీ వచ్చినటువంటి రాష్ట్రం నుండి బూత్ స్థాయి వరకు కమిటీలు కూడా అవకాశాలను బట్టి, వాళ్ళ అర్హతలను బట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపా దాస్మున్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా మరి వేం నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల మాకు అందులో కూడా ఏదైతే పార్లమెంటరీ కమిటీ కానీ, మన నియోజకవర్గం స్థాయి కమిటీలు కానీ, మండల స్థాయి కమిటీల్లో కూడా, సమన్వయ కమిటీల్లో కూడా అవకాశాలు ఇస్తామన్నారు. అందులో కూడా ఇంకా మేము ఎక్కువ పని చేస్తే వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు కానీ, ఇందిరమ్మ కమిటీలలో కానీ అవకాశాలు ఇస్తామని చెప్పారు మాకు. ఓకే. సో ఎట్లా చూడవచ్చు, పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎవరెవరి మధ్య పోటీ ఉండవచ్చు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కొట్లాడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ది ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ కనీసం పోటీ చేయడానికి నిన్నగాక మొన్న 3 నెలలు కూడా కాలేదు, ఓడిపోయి పోటీ చేయడానికి కూడా ఎవరు వస్తలేరు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దొరతనానికి భయపడి, నియంతృత్వానికి భయపడి కాంగ్రెస్లో జయిస్తున్నారు. ఇక్కడ 17 సీట్లకు 14 సీట్లు కాంగ్రెసే గెలుస్తున్నది. ఒక 2-3 సీట్లలో మాత్రమే బీజేపీ గెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇలా సెక్యులర్ పార్టీ వైపునే ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మైనార్టీలు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, ఇతర వర్గాల క్రిస్టియన్స్ కానీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఇలా 14 సీట్లు గెలుస్తుంది. ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పటికీ 100 రోజులు అవుతా ఉంది, 6 గ్యారెంటీలు అన్నారు. నిజంగా అమలు అయినాయా? సామాన్యులకు ఏమైనా మేలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ 100 రోజులలోనే ఆ 5 సంవత్సరాలు కాలేనటువంటి డెవలప్మెంట్ ఒక 100 రోజుల్లోనే అయింది. సామాన్యుని అడిగి చెప్తాడు సిలిండర్ వచ్చిందని, సామాన్యుడిని అడిగితే చెప్తాడు ఉచిత కరెంటు బిల్లు వచ్చిందని, సామాన్యుడిని అడిగితే చెప్పుడు 2500 రూపాయలు వచ్చినాయని. ఇవన్నీ ఏదైతే 6 గ్యారెంటీల్లో పొందుపరచినట్టు అన్ని స్కీమ్స్ కూడా ఇలా ప్రజలకు ఆల్మోస్ట్ వాళ్ళు చేరిపోయినాయి. ఏదైతే అందలేదు, అది లేదనే తప్పుడు ప్రచారమే. ఎందుకంటే చెయ్యలేని వాళ్ళే చేస్తలేరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అతి సామాన్యుడి వరకు వెళ్ళిపోయింది. పెన్షన్లు కానీ, ఇవన్నీ ఇప్పుడు కరెంటులు కానీ, ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ ప్రజలకు వెళ్ళిపోయినాయి. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఏదైతే అవకాశాలు పొందినో, ఈ అభివృద్ధి అందుతుందో ఆ స్కీములు పొందిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు తెలంగాణ పరిపాలించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కల్వకుట్ల కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేస్తలేరు. ఓవైపు కవిత జైల్లో ఉన్నది, మరోవైపు కేసీఆర్ ఏమో ఆరోగ్యం బాగాలేని పరిస్థితి. ఎట్లా చూడవచ్చు? భవిష్యత్ కార్యాచరణ ఎట్లా పోతుంది బీఆర్ఎస్ తెలంగాణ? వాళ్ళు అవినీతి పరులు. మీ ఇంటికి అత్త ఏమిస్తావు, మా ఇంటికి అత్త ఏం తీసుకొస్తావు అనేటువంటి వాళ్ళు. ఇలా వాళ్ళు సామాన్యులను బలి చేస్తున్నారు పార్లమెంటు సీట్లల్లో. వాళ్ళు మీరు అన్నారు ఒక మంచి పాట. వాళ్ళ కుటుంబం నుంచి 4 మంత్రులు ఉన్నారు, మొత్తం కుటుంబ పాలన అయింది. వాళ్ళు చేయొచ్చు అంటే 100 కోట్లు వాళ్ళు ప్రవేశపెట్టినాయి. ఒక ఎంపీ సీటుకు 100-200 కోట్లు, ఒక ఎమ్మెల్యే సీటుకు 50-100 కోట్లు పెట్టింది కేసీఆర్. ఇలా డబ్బులు పెట్టడానికి భయపడి అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చి, ఓడిపోయే వాళ్ళకు టికెట్లు ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా నష్టపెట్టే కోణంలో భాగం ఇయ్యాల వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కాదు కదా, వాళ్ళ పార్టీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఉండదు. కానీ మేము బీసీలకు న్యాయం చేస్తున్నాం, అందుకే 6 సీట్లు ఇచ్చినాం. బీసీలు కావచ్చు, ఇక సామాజిక సమతుల్యాన్ని పాటిస్తున్నది కేవలం బీఆర్ఎస్. ఏ పార్టీ కూడా ఇన్ని సీట్లు ఇవ్వలేదు అంటున్నది పార్లమెంట్ ఎన్నికల్లో. సిగ్గుండాల కొద్దిగానే కేసీఆర్కి. ఎందుకంటే 119 సీట్లల్లో 22 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు పోయినసారి. అప్పుడు 17 ఎంపీ సీట్లలో 2-3 ఇచ్చారు. అప్పుడు
గెలిచి ఓడే పార్టీకి ఇక్కడికి హైదరాబాద్ సీటు ఇచ్చేంది పీక్తేంది. హైదరాబాద్ సీటు నువ్వు కాదు, ఈ దేశంలో ఎవడు నిలబడ్డా గెలవడు, మోదీ వచ్చి నిలబడ్డా అక్కడ గెలవడు. హైదరాబాద్ సీటు ఇచ్చిండ్రు, అన్ని ఓడిపోయే సీట్లు ఇచ్చారు. పార్టీ ఎలాగో గెలవదు కాబట్టి ఎవరికో ఇదే నిజంగా నీకు దమ్ము ఉంటే, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే నిన్నగాక మొన్న అసెంబ్లీ సీట్లు ఇచ్చేది ఉండే, పోయినసారి పార్లమెంటు సీట్లు ఇచ్చేది ఉండే. కానీ ఓడిపోయే సీట్లు ఎవరు తీసుకుంటే నేను తినకపోతే అయిపోయి ఎవరు తింటే నాకెందుకు అనే పద్ధతులు ఇచ్చారు. ఎట్లా చూడవచ్చు ఈ కవిత అరెస్ట్ కూడా తిహార్ జైలుకు పోతున్నది అంటున్నారు, వచ్చే అవకాశం ఉందా బయటికి? మరోవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఫోన్ ట్యాప్ చేశారు అంటున్నారు, ఎట్లా చూస్తారు? కవిత తిహార్ జైలుకే కాదు, అంతర్జాతీయ జైలుకు పోవడానికి కూడా సిద్ధమే పోతుంది. ఎందుకంటే ఆమె అంతర్జాతీయ జైలుకు పోవడానికి ఎందుకు తయారు కావాలంటే, ఆమె జాగృతి పేరుతోటి ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు ఒక బ్రాంచీలు పెట్టింది. అక్కడ విపరీతమైన వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసింది వ్యాపారాల పేరుతోటి, సంస్కృతి జాగృతి పేరుతోటి. ఇలా ప్రపంచ దేశాలు కూడా ఆమె మీద నిఘా పెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆమె సింగరేణిలో కూడా గెలిచిన కార్మిక సంఘానికి అధ్యక్షురాలు ఉండే, అక్కడ కూడా వేల కోట్ల కుంభకోణం జరిగింది. అనేకమైనటువంటి దాంట్లో కూడా ఆమె కుంభకోణాలు ఉన్నాయి. ఇది కేవలము ఆరంభం మాత్రమే. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, నిబంధనలకు వ్యతిరేకంగా లిక్కర్ తీసుకుని ఏదైతే ఉందో, అది కేవలం ఆరంభం మాత్రమే. అంతర్జాతీయ జైలుకి ఆమె పోతుంది, అది అంతమవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చూడవచ్చు? గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ప్రతిపక్షాలు, సినిమా స్టార్లు, ఇక రియల్ ఎస్టేట్లో ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటున్నారు. ఇది తెర మీదకి వచ్చింది, ఎట్లా చూడవచ్చు? అసలు ఫోన్ ట్యాపింగ్ అంటేనే ఒక కులానికి ఇంకొక కులం నాయకత్వం వహించేటువంటి ఫోన్ ట్యాపింగ్. అది దోస్ హూ ఆర్ ది ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, దే ఆర్ ఓన్ బిలాంగ్స్ టు ఆల్ కేసీఆర్ వర్గమే, కులమే, బంధువులే. కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డిని ఒక ఇరుకున పెట్టి ఈ రాష్ట్రంలో ఆయన స్థానమే లేకుండా చేయడం కోసం, కాంగ్రెస్ను భూస్థాపన చేయడం కోసం ఒక ప్రయత్నం చేసిండు కేసీఆర్. కాబట్టి ఆయన చెంచాలందరినీ, ఆయన పాలకులందరినీ, ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో ఎస్పీల స్థాయిలో, ఏఎస్పీల స్థాయిలో, వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కోసం ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో లేకుండా చేసిండు. కానీ ఇలా ఆయనే లేకుండా పోయిండు. ఆ ఫోన్ ట్యాపింగ్లో వీలే కాదు, రేపు కేసీఆర్ కూడా ఉంటాడు, ఎవరెవరు మంత్రులు, ఎవరెవరు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటపడతారు త్వరలోనే. కానీ కేటీఆర్ నిన్న మాట్లాడుతున్నాడు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆ చర్చా కార్యక్రమంలో. వాళ్ళతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం హోదాకు సరిపోడు, ఏం పీకలేరు, మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అని ఓ రకమైనటువంటి భాషను మాట్లాడుతున్న కేటీఆర్. ఎట్లా చూడవచ్చు? అసలు ఇప్పుడు కేసీఆర్ ఏం బీక్తాడు, కేటీఆర్ ఏం బీక్తాడు? ఆయన స్టేజ్ మీదనే నిన్న ఇద్దరు కొట్లాడుకున్నారు. మాగంటి గోపీనాథన్, ఇంకో శ్రీధర్ రెడ్డి, సరే మిక్స్ పెడతాడు. అంటే నీ క్రమశిక్షణ రాహిత్యమో, నీకోసం ఎవడు భయపడతలేడు, నీ సొల్లుతనము, నీ అహంకారితనము, నీ దొరతనం ఇంకా పోలేదనేది నిదర్శనం. ఇది నువ్వు ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడేదానికంటే నీ పాటలు కొట్లాటలను ముందుగా ఆపవు. అసలు ఇంకా ఓడిన కానీ గర్వం తగ్గలే, ఓడిన కానీ దొరతనం పోలే, ఓడిన కానీ భూస్వామ్య విధానాలు తగ్గలే. ఓడిన వాడికి కొద్దిగా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉంటుంది, ఆయనకు అది కూడా రాలే. ఎవడన్నా మీరు గమనించండి, మేము గవర్నమెంట్ 4 రోజులు కూడా ఉంటుంది, ఈ గవర్నమెంట్ని పడగొడతాము అంటే దాని అహంకర్తనం ఏంది? వేల కోట్ల రూపాయలు భూముల మీద సంపాదించినాము, వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసి సంపాదించినాం. ఈ ఒక ఎమ్మెల్యేకు 500 కోట్లు ఇచ్చైనా సరే కొన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడగొట్టి మేము గవర్నమెంట్ కథ. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఎమ్మెల్యేలు కూడా పిచ్చోళ్ళు కాదు. ఇవాళ ప్రజలకు అమ్ముడు పోయే పరిస్థితుల్లో లేరు. నీ దగ్గరికి అమ్ముడు పోయిన వాళ్ళందరూ ఇవాళ ఇటు వస్తున్నారు. కానీ ఎవరు కూడా నోటి దుర్తనం తగ్గించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటుంది గత ప్రభుత్వంలో. నీ యొక్క నోటి దుర్తనం ఇప్పటికైనా గౌరవంగా ఉండి ప్రజల యొక్క మనల్లో పొందడం కోసం ప్రయత్నం చేయాలి. విమర్శించడం తప్పు లేదు, సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడంలో తప్పు లేదు. కానీ ఏంది రానే దానికండి ఏం రానే దానికి తేడా ఉంటుంది. ఆయనను గౌరవంగా ఉండాలని ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణవాదిగా, తెలంగాణలో అంటే ఇట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడతారనే సంస్కృతిని బయట దేశాల్లో, బయట రాష్ట్రాల్లో ప్రచారం కాకుండా చూడాలని కేటీఆర్ గారిని కోరుతున్నాను. ఫైనల్గా ఒక మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేస్తారు. నిజంగా బీజేపీలో చేరుతారా మీ ముఖ్యమంత్రి గారు, పీసీ అధ్యక్షుడు? ఒక మాట చెప్పన్నా, రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరడం కాదు, భారత రాష్ట్ర సమితి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆరే బీజేపీలో చేరుతారు. ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేదు. ఇక్కడ ఒక మంత్రి కూడా కాలేదు, కనీసము ఒక రాజకీయ అనుభవం కూడా లేదు. ఇలా ఆయన యొక్క టాలెంట్ను చూసి, ఆయన యొక్క కెపాసిటీని చూసి, ఆయన ప్రజల కోసం చేసే నిరంతర శ్రమను చూసి ఆయన ఏకదం ముఖ్యమంత్రిని చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని. ఆయన ఎందుకు పోతాడు అని నిన్ననే చేవెళ్ళ పార్లమెంటు సమావేశాలు అన్నాడు. నాకు ఏ అవకాశం, నేను ఏ స్థాయిలో లేను,
నా స్థాయిని పెంచి ఇలా కాంగ్రెస్ పార్టీ నాకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటున్నాను. ఎవరైనా తను ఎక్కడో ఉన్నోని తీసుకొచ్చి అందలం ఎక్కించినోడికి ఇది కాదని పోతారా? నీకేం దిక్కు లేదు మొక్కు లేదు. ఇలా కవితను నిన్న మొన్నటిదాకా ఈ పార్లమెంట్ ఎన్నికలలో కేవలం ఆ మాత్రం కూడా బీఆర్ఎస్కు స్థానం లేకుండా చేయడం కోసము కవితను పెట్టిండ్రు. ఇలా కవితను విడిపియడం కోసమే పార్లమెంట్ తర్వాత అందరూ పోయి బీజేపీలోకి వెళ్తారు. బీఆర్ఎస్ఏ వెళ్తుంది, బీఆర్ఎస్ ఉండదు ఈ రాష్ట్రంలో. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇది లేబర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక కాంగ్రెస్లో చేరిరు. గొర్రె రమేష్ గారు అయితే ఒక స్పష్టతను ఇస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో మేము చురుగ్గా పనిచేస్తాం. తర్వాత మా లేబర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరైతే విలీనమయ్యామో మా అందరికీ భవిష్యత్తును మంచిగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.